చాలా మంది పెళ్లిని ఎలా చూస్తారంటే రెండు శరీరాల కలయికగానే చూస్తారు. రెండు శరీరాల కలయికతో కూడిన పెళ్లి కలకాలం నిలబడేది కాదు. పెళ్లికి అవసరమైనటువంటి పద్ధతులు బైబిల్లో ఉన్నాయి. బైబిల్ చెప్పేటటువంటి పద్ధతులు ఉంటే వాళ్ళు పెళ్లికి అర్హులు, అవి లేకపోతే వారు పెళ్లికి అర్హులు కాదు. ఒకవేళ అర్హత లేకుండా పెళ్లి చేసుకున్నా ఆ కాపురం కలహాల కాపురమే. ఇక కాదనలేక కొంతమంది కాపురాలు చేస్తా ఉంటారు. తప్పదు అని చేసే కాపురాలు కొన్ని ఉంటాయి. పెళ్లిలో ఉండదు ఇది, కాపురాలు మొదలు పెట్టాక మొదలవుతాయి. రకరకాలైనటువంటి బాధలన్నీ కూడా అప్పుడే వస్తాయి. సముద్రాన్నైనా ఈదేయొచ్చట కానీ సంసారాన్ని ఈదలేరు. సంసారాన్ని ఈదడం అంత కష్టమా? సంసారం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు సంసారం ఈదడం పెద్ద కష్టతరమైనటువంటి విషయం అయితే కాదు. సంసారం ఈదాలి అంటే సంస్కారం ఉండాలి. మనిషికి, ఆడపిల్లకి సంస్కారం ఉండాలి, మగోడికి సంస్కారం ఉండాలి. సంస్కారవంతమైనటువంటి వ్యక్తిత్వంతో పెళ్లి అనే ఏర్పాటులోనికి స్త్రీ పురుషులు రావాలి.